హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామయ్య. ఇప్పుడు మీరు తమిళని చూసే ఉంటారు, నా దరఖాస్తు అని. వీలైనంత వరకు చాలామంది చూసే ఉంటారు. అయితే నా దరఖాస్తు అని ఒక ఇది ఉంటుంది. దాని కింద క్యాస్ట్ అప్లికేషన్లో చేయకూడనివి ఏంటి, చేయాల్సినవి ఏంటి అని. అయితే నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు క్యాస్ట్ ఇన్కమ్ అనేది చాలామంది ఒక డౌట్ ఉంటుంది. మాకు రేషన్ కార్డు ప్రూఫ్ లేదనుకుని అంటే మీరు ఓటర్ ఐడి కార్డు ప్రూఫ్ పెట్టచ్చు. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి కానీ విఆర్ఓ కానీ ఒక లెటర్ రాసి మీరు పెట్టుకోవచ్చు. ఆధార్ కార్డు ప్రూఫ్తో, అదేవిధంగా మీకు గతంలో స్కూల్లో చదివిన సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే వాటిని ఆధారంగా జెరాక్స్లు పెట్టుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో పూర్తిగా క్యాస్ట్ అప్లికేషన్ అనేది ఎలా ఫిలప్ చేయాలి, అదేవిధంగా ఏవి ఎలా ఫిలప్ చేయాలి అంటే తప్పుగా ఫిలప్ చేస్తుంటారు కొంతమంది. అంటే రాయకూడనివేవి రాయాల్సినవేవి అనుకుని చెప్పడం కోసం ఈ వీడియో. అయితే నేను చెప్పేది ఏంటంటే, చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే రేషన్ కార్డు లేకపోయినప్పుడు ఏం చేయలేమా అని. రేషన్ కార్డు లేకపోయినప్పుడు చేయగలం, కాకపోతే రేషన్ కార్డు ప్లేస్లో ఓటర్ ఐడి కార్డు పెట్టాలి. దానికి తగ్గట్టు మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక లెటర్ అనేది రాయాలి. కొంతమంది అడిగేది ఏంటంటే, రేషన్ కార్డు లేకపోయినా ఎంఆర్ఓ గారికి లెటర్ రాకపోయినా మాకు గతంలో ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది, ఇప్పుడు నేను వేరే దగ్గర ఉంటున్నాను, నా ఆధార్ కార్డులో అడ్రస్ వేరేగా ఉంది అనుకొని అంటే ఖచ్చితంగా దానికి ఒక రెమెడీ ఉంది. ఏంటంటే, వీలైనంత వరకు మీ ఆధార్ కార్డులో ఎక్కడైతే అడ్రస్ ఉందో అక్కడ అప్లికేషన్లో టెంపరీ అడ్రస్ రాసి, అక్కడ వీలైనంత వరకు మీరు నివసిస్తున్నట్టు ఒక ఫిజికల్ ఫామ్ సర్టిఫికేట్ ప్రొఫార్మా నింపేసి వీలైనంత వరకు ఎంఆర్ఓ ఆఫీస్కి అప్రోచ్ అవుతే మీ ఐడి కార్డ్స్ సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసేవడం జరుగుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఖచ్చితంగా ఈ వీడియో మీకు వీలైనంత వరకు చాలా డౌట్లు తీర్చేస్తుంది అనుకుని నేను అనుకుంటున్నాను. మీకు తెలియకపోయిన వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మీకు తెలియకపోయినవి ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. తెలిసినవి ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. నాకు తెలిసి ఒక విఆర్ఓకి మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఈ వీడియో ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, క్యాస్ట్ ఇన్కమ్ ఫిలప్ చేసే వాళ్ళు ఫస్ట్ ఇలా ఒక అప్లికేషన్ ఉంటుందండి. విఆర్ఓ అంటే అది ఫీల్డ్ వెరిఫికేషన్ ఫామ్ అనమాట, చెక్ లిస్ట్. దీంట్లో ఏమని అడుగుతారో మ్యాక్సిమం జూమ్ చేస్తున్నానండి. ఇది నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్ నేము, అడ్రస్ అడుగుతారు. తర్వాత కండక్ట్ ఏ ఎంక్వైరీ అట్ డోర్ లెవెల్. అంటే ఇది విఆర్ఓ బట్టి మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ విఆర్ఓ ఉంది, యాక్చువల్గా ఇది విఆర్ఓ ఫిలప్ చేయాలి. కాకపోతే మనము నేము, ఫాదర్ నేము, అడ్రస్ మనం రాస్తే చాలు. మ్యాక్సిమం డోర్ లెవెల్ అనుకుని అంటే మ్యాక్సిమం విఆర్ఓ గారు రాసుకుంటారు అప్లికేషన్. దీని ఎంక్వైరీ అంటే ఏంటి, ఇది ఎలా మీ క్యాస్ట్ ఏంటి అనుకొని చెప్పి రాసుకుంటారు. దాని తర్వాత ఆర్ఐ, తర్వాత ఎంఆర్ఓ ఇలా ఉంటుంది. దీని ప్రొఫార్మా ఎంఆర్ఓ గారు అసైన్ చేస్తారు గ్రీనింగ్తో. తర్వాత ఓకే, ఇది క్యాస్ట్ ఇన్కమ్కి అంటే క్యాస్ట్ అప్లికేషన్కి ఇది ఫ్రంట్ చెక్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది కొంచెం చూసారా, ఇది ఇలాగ గ్రామ వార్డు సచివాలయం ఎలాగ ఉంటుంది, కుల ధృవీకరణ పత్రం. ఇదేంటంటే ఇందులో ఉన్న ఆధార్ నెంబరు, పేరు, ఆధార్ ప్రకారంగా ఈ అప్లికేషన్ మొత్తం చాలామంది అడుగుతున్నారు. తెలుగులోన రాయొచ్చు, ఇంగ్లీష్లోనూ రాయొచ్చు, రెండిట్లో కూడా రాయొచ్చు, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలి. తండ్రి, కులము, అదేవిధంగా లింగము అంటే సెక్స్, మేలా ఫీమేలా. తర్వాత ఆధార్ కార్డు, దీన్ని బట్టి ప్రకారం వయస్సు అంటే మీ ఆధార్ కార్డు బట్టి కొంతమంది ఇయర్ ఆఫ్ బర్త్ అని ఉంటుందండి. వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఎలాగుంటే అలా రాసివచ్చు. మ్యాక్సిమం కులము, మతము ఇవన్నీ మీకు తెలిసిందే. విద్యా అర్హత, ఎంత చదువుకున్నారు, ఆ తర్వాత వైవాహిక స్థితి, ఇవన్నీ మ్యాక్సిమం మొబైల్ నెంబరు, అడ్రస్సు, డోర్ లెవెల్ మ్యాక్సిమం ఇవన్నీ. కొంతమంది టెంపరీ అడ్రస్ రాస్తారు, కొంతమంది ఏమో ఫుల్ అడ్రస్ రాస్తారు, శాశ్వత చిరునామాను రాస్తారు. తర్వాత ఈ రెండో పేజీకి వచ్చేటప్పటికి తండ్రి యొక్క కులము అనుకొని రాస్తారు. అంటే కొంతమంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళు బట్టి చేసుకోవాలి. మదర్, ఫాదర్ క్యాస్ట్ రాయాలి ఖచ్చితంగా. అదేవిధంగా దరఖాస్తుదారుడు ఏ మతానికి చెందినవాడంటే హిందువా, ఇవన్నీ. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది, ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ తల్లి యొక్క కులము, అదేవిధంగా తండ్రి యొక్క కులము, ఇలాంటివన్నీ ఖచ్చితంగా స్పష్టంగా రాయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తండ్రి యొక్క మతము, ఇవన్నీ రాస్తారు ఖచ్చితంగా. తర్వాత దరఖాస్తుదారుడు తర్వాత ఏంటంటే ఇక్కడ దరఖాస్తుదారుడు అతను ఆమె అంటే సహజంగా జన్మించాడా
అంటే తల్లిదండ్రులకే జన్మించాడా లేకపోతే దత్తత తీసుకున్నారా అనే డిక్లరేషన్ అనమాట. చాలామంది సహజంగా రాస్తారు, కొంతమంది దత్తత తీసుకుంటూ రాస్తారు. దాన్ని బట్టి రేషన్ కార్డు నెంబరు, అదేవిధంగా ఉపకులము అంటే మీది ఇప్పుడు క్యాస్ట్ బీసీఏ అని ఉంటుంది, బీసీడీ ఇలాగ మ్యాక్సిమం దానికి పూర్తి పరిశీలన అంటే శ్రీశైన కాళింగ అని రాస్తారు, కొంతమంది శ్రీశైన అని రాస్తారు. అదేవిధంగా అగ్నికుల క్షత్రియ, అదే పల్లి అని రాస్తారు, కొంతమంది వాడబల్జీ రాస్తారు. ఇలాగ ఉపకులము దీనికి పర్టికులర్గా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ తల్లి సంరక్షణ సంతకము, ఈ సంతకాలు ఖచ్చితంగా పెట్టేస్తారు. కానీ ఇక్కడ ఒక నోట్ ఏంటంటే స్థలము ఇది మీరు వేయకూడదు. చాలామంది వేసిస్తున్నారు, కాకపోతే ఇవి మెన్షన్ చేయకూడదు. ఇవి మెన్షన్ చేయకుండా ఈ అప్లికేషన్కి ఏంటేంటి జతపరచాలంటే మీ ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, క్యాస్ట్ అప్లై చేసేవాళ్ళు, ఇన్కమ్ అప్లై చేసేవాళ్ళు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు పెట్టుకోవాలి. అది మ్యాటర్ ఖచ్చితంగా. చాలామంది అడుగుతుంటారు రేషన్ కార్డు లేకపోతే ఏం పెట్టాలి అని. రేషన్ కార్డు లేకపోతే ఖచ్చితంగా మీరు వాటర్ ఐడి పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చారు చూడండి, మీకు మ్యాక్సిమం మీకు స్కూల్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే అవి కూడా పెట్టచ్చు, స్టడీ సర్టిఫికేట్లు, జిరాక్స్లు ఇవన్నీ కూడా. అయితే మ్యాక్సిమం స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్స్ పెట్టి మీ వాటర్ ఐడి కార్డు పెట్టి మీరు అప్లై చేయొచ్చు. అది కూడా ఎంఆర్ఓ గారికి ఒక ప్రొసీడింగ్ లెటర్ రాయాల్సి వస్తుంది. ఓకే.